సమాచార ప్రసార సాంకేతికత ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సమాచార ప్రసార సాంకేతికత భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్ని సమాచార ప్రసార సాంకేతికత ఐసిటి అంటారు. పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో ప్రధానంగా 4 రకాల ఐసిటి సాధనాలు ఉపయోగపడుతున్నాయి. అవి 1 టీవీ టెలివిజన్, 2 మొబైల్ లేదా టాబ్లెట్, 3 రేడియోకామ్ టేప్ రికార్డ్, 4 కంప్యూటర్. పై ఐసిటి సాధనాల ద్వారా 2 రకాల ప్రసారాలను చూడవచ్చు. అవి 1 ప్రత్యక్ష లైవ్, 2 ముందుగా రికార్డు చేయబడినవి ప్రీ రికార్డెడ్. కంప్యూటర్ మానవుని ఊహకందని సంక్లిష్టమైన అంశాలను వేగవంతంగాను, ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. కంప్యూటర్ లక్షణాలు: వేగం, ఖచ్చితత్వం, నిల్వ సామర్థ్యం, విశ్వసనీయత, బహుళరంగ ప్రయోజనం, వినియోగ సౌలభ్యం, విసుగు, విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం. సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు. 1 బైట్ = 8 బిట్లు. 1024 బైట్స్ = 1 కిలోబైట్ (KB). 1024 కిలోబైట్లు = 1 మెగాబైట్ (MB). 1024 మెగాబైట్లు = 1 గిగాబైట్ (GB). 1024 గిగాబైట్లు 1 టెరాబైట్ (TB). కంప్యూటర్లో 2 రకాల విభాగాలు ఉంటాయి. అవి హార్డ్వేర్, సాఫ్ట్వేర్. కంప్యూటర్లో భౌతికంగా కనిపించే విభాగాలను హార్డ్వేర్ అంటారు. హార్డ్వేర్లో 3 రకాల విభాగాలు ఉంటాయి. అవి ఇన్పుట్ విభాగం, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం (CPU), అవుట్పుట్ విభాగం. ఇన్పుట్ విభాగం కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగం. ఇన్పుట్ పరికరాలు అన్నీ దీనిలో భాగం. ఇన్పుట్ పరికరాలు: కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్లు, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR), మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ (MICR), ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ (OCR), స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్, పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్స్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU). దీనిలో 3 భాగాలు ఉంటాయి. అవి: 1 కంట్రోల్ యూనిట్, కంప్యూటర్ పనితీరును నియంత్రిస్తుంది. 2 అర్థమెటిక్ మరియు ఇది తార్కిక లాజికల్ విభాగం (ALU). ఇది తార్కిక పనులు, గణిత ప్రక్రియలను చేయడానికి ఉపయోగపడుతుంది. 3 మెమరీ యూనిట్. ఇది సమాచారాన్ని నిల్వ చేసే విభాగం. ప్రాసెసింగ్ పరికరాలైన సౌండ్ కార్డ్, మైక్రో ప్రాసెసర్లు CPUలోనే ఉంటాయి. అవుట్పుట్ యూనిట్. కంప్యూటర్కు అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావలసిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే అవుట్పుట్ విభాగం. అవుట్పుట్ పరికరాలు LCD లేదా LED, మానిటర్, ప్రింటర్, ప్లాటర్, స్పీకర్. నోట్: ఒక చిత్రం, ఫైల్. ఫైల్ అంటే ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిల్వ చేయబడతాయి. ఫోల్డర్: కొన్ని ఫైళ్ళ సముదాయమే ఫోల్డర్ లేదా డైరెక్టరీ. ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ ఉండవచ్చు. డిస్క్: ఫైల్స్, ఫోల్డర్స్ను నిల్వ చేయుటకు